నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేసిన జగన్. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసమేనన్న మాజీ సీఎం. ఏపీలో 2524 అనధికారిక విగ్రహాలు అన్ని తొలగిస్తామన్న మంత్రి జనార్దన్. నల్గొండలో రైతుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న కేటీఆర్. మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెడతామని హెచ్చరిక. తెలంగాణలో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు ఊరట. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు. డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. అనంతరం వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే ఈ డిజిటల్ బుక్ అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు, అధికార పార్టీ నాయకులకు వేధింపులు, స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖాదీ సంత కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. విజయవాడలో జరిగే ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన, కొనుగోలుకు భారీ ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ సంతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన అనధికారిక విగ్రహాల గురించి శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ స్థలాల్లో మొత్తం 2524 అనధికారిక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రోడ్లపై 1671, రాష్ట్ర హైవేలపై 815 ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ స్థలాల్లోని అనధికారిక విగ్రహాలను తొలగించడానికి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలోని రోడ్లు అండ్ భవనాల శాఖ ఆధీనంలోని వివిధ ప్రభుత్వ స్థలాలలో మొత్తం 2524 అనధికారిక విగ్రహాలు ఏర్పాటు చేయడమైంది. జాతీయ రహదారులు 38, రాష్ట్ర రోడ్లు 1671 మరియు రాష్ట్ర రహదారులలో 815. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 18/2/2013 తేదీ గల రవాణా రోడ్లు మరియు భవనాలు ఆర్ఐ శాఖ జీఓఎంఎస్ నంబర్ 18 ద్వారా ప్రభుత్వం ఈ కింది నిర్దేశాలలో ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ రోడ్లు, కాలిబాటలు, పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు లేదా కట్టడాలు నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు. హైమాస్ట్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, విద్యుదీకరణ, ట్రాఫిక్, టోల్, మౌలిక సదుపాయాలు మరియు రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ వంటి పబ్లిక్ యూటిలిటీ సుందరీకరణకు సంబంధించిన పనులను ఈ నిషేధం వర్తించదు. సి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది. డి ప్రశ్నకు పులివెందల, కడపలో బ్యూటిఫికేషన్లో భాగంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్లో పాటు మహాత్మా గాంధీ, అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ఇతర విగ్రహాలు స్థాపించడం జరిగింది. ఇందుకు అప్పటి అధికారుల ఆదేశాలు మరియు అనుమతులతో చేపట్టడం జరిగింది. పులివెంద కూడల సుందరీకరణ ప్రణాళిక శాఖ విధులు చేపట్టడమైంది. మంజూరు చేసిన మొత్తం
3.50 కోట్లు, పూర్తి చేసిన పని విలువ 2.97 కోట్లు, ఖర్చు చేసిన మొత్తం 1,73,00,000, చెల్లించాల్సిన బ్యాలెన్స్ 1,23,00,000. అదేవిధంగా అనుబంధంగా కడప పట్టణంలో సర్కిల్లు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మరియు డిఎంఎస్ఎస్ నిధులతో అభివృద్ధి చేయడమైనది. మంజూరు చేసిన పని మొత్తం 7,21,00,000, ఖర్చు చేసిన మొత్తం 5 కోట్లు. అధ్యక్ష, ఇందాకే సభ్యులు చెప్పినట్టు పులివెందుల కూడల సుందరీకరణకు ఇందాకే చెప్పాను, మంజూరు చేసిన మొత్తం 3.50 కోట్లు, కడప పట్టణంలో 7.21 కోట్లు మంజూరు చేశారు. దాంట్లో దాదాపుగా 8 కోట్ల 9 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ఇచ్చిన జీవో ప్రకారము ఇప్పటి వరకు విగ్రహాలకు అనుమతి అయితే ఇవ్వబడలేదు. అన్నీ ఉన్న విగ్రహాలు తొలగించాలని కూడా లేదు. కాబట్టి ఏదైనా కలెక్టర్ గారికి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు సభ్యులు చెప్పిన దాని మీద కూడా ఖచ్చితంగా కూడా మా యొక్క శాఖకు మా పరిధిలో ఏవైతే మేము విషయాలు ఉన్నాయో వాటినన్నిటి కూడా పరిశీలించి వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. కులం పేరుతో తిట్టి ఇంట్లో నుండి లాక్కెళ్లి కొడితే ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళుతామన్నారు. దీని వెనుక ఉన్న ఎవరినైనా వదిలిపెట్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటూ తిరుగుతుంటే నేను ఆ వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC/ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ చిత్రానికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓజీ టికెట్ ధరల పెంపు ధరల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో టికెట్ల రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ చిత్రానికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓజీ టికెట్ ధరల పెంపు ధరలకి సంబంధించి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపు మెమోని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. దుర్గామాత అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ స్వాముల భిక్ష కార్యక్రమంలో ఎంపీ ఈటెల పాల్గొన్నారు. కేంద్రం జీఎస్టీ పన్ను భారం తగ్గించడం వల్ల సామాన్యులకు ప్రయోజనం చేకూరిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్లో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. జీఎస్టీ తగ్గించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. नमस्कार मंచిగా నడుస్తున్నాయి.
మీకు ఆయన ఎఫెక్ట్ ఉందా ఆ జేసీ తోటి? सर మా అన్న బయట వెళ్ళింది ఏదో అన్న కూడా అయితే బోలు బోలి అంటే ఇప్పుడు వచ్చిన వాటికి మేము పాత రేట్లు అమ్మన్నా కొత్త రేట్లు అమ్మన్నా ఇన్స్ట్రక్షన్స్ రాలేదా? ఇంకా చెప్తున్నారు, ఇంకా మనకి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఉన్నట్టయితే పాత రేట్ అమ్ముతున్నాం, వచ్చేటి తక్కువ వేసి అమ్ముతున్నాం. తెలంగాణలో మరోసారి నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వై వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మాడ వీధుల్లో గరుడ పఠం, పరివార దేవతలను ఊరేగించారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంపై భక్తులకు ఉపమాక వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఉపమాక ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. భక్తులందరూ కూడా ఎంతో ప్రాధాన్యతతో కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఉపమాక వెంకటేశ్వర స్వామికి అయితే కనుక శ్రీవారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఉపమాక ఆరాధ్య దేవిగా ఉత్తరాంధ్ర కూడా అంతా కూడా కొలుస్తూ ఉంటారు. అలాంటి ఉపమాక దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనే విషయాలు జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత మంచినీటి సౌకర్యము, అలాగే యాత్రికులందరికీ వసతి ఏర్పాటు, ఉచిత ప్రసాదాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున ఉత్సవ కావడితో ఉత్సవాలు ప్రారంభమయ్యి సాయంత్రం చతుస్థాన అర్చనలు, అశ్వవాహన సేవ, అలాగే మృత్సంగ్రహణము తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు నిత్యార్చనలు పూర్తి చేసిన తర్వాత భేరీ పూజ, అలాగే స్వామివారి మాడవీధుల్లో ఉన్నటువంటి అష్టదిక్పాలకులకు ప్రత్యేక ఆహ్వానము, పెద్దపల్లికిలో స్వామివారి తిరువీధి సేవ, అనంతరం గరుడ వాహనంపై అనంతరం స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాయంత్రం నుండి 2వ తేదీ వరకు ఉదయం సాయంత్రం కూడా ప్రతిరోజు స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. సుదర్శన పెరుమాళతో ఉదయం సాయంత్రం గ్రామ బలిహరణలు నిర్వహించడం జరుగుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు గోదాదేవి అమ్మవారి సన్నిధిలో సహస్రనామ కుంకుమార్చనలు సాయంత్రం 6 గంటలకు జరుగుతూ ఉంటాయి. అలాగే 29వ తేదీ విశేషంగా గరుడ వాహన సేవ, దీనిలో భాగంగా వసంతోత్సవ కార్యక్రమము, 30వ తేదీ సాయంత్రం రథోత్సవంలో భాగంగా పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ, 1వ తేదీ సాయంత్రం మృగవేటలో భాగంగా గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, 2వ తేదీ గ్రామ బలి విసర్జనలు, ఆలయంలో ఏర్పాటు చేయబడినటువంటి తాత్కాలిక యాగశాలలో మహాపూర్ణాహతి కార్యక్రమము, అనంతరం వినోదోత్సవము, తరువాత లక్ష్మీ సంవాదము, కంకణ విసర్జనలు, చక్రవారి స్నానము, అనంతరము స్వామివారికి తిరుమంజన కార్యక్రమాలు, రాజభోగ నివేదనలు నిర్వహించడం జరుగుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని అత్యద్భుతంగా వాడుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన నటన, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరచనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా ఓజీ ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్న సినిమా ఈరోజు రాత్రి 9 గంటలకి బెనిఫిట్ షో వేయడం జరుగుతుంది. బెనిఫిట్ షోకి టికెట్ 1000 రూపాయలు పెట్టారండి. అది అభిమానులకి అందరికీ అంగీకారం అయ్యింది, ఇష్టపడి కొంటున్నారు దాన్ని. అలాగే ఈ రోజు బెనిఫిట్ షోకే ఉంటుంది, రేపు నుంచి వెళ్ళి మామూలుగానే యథావిధిగా సినిమా వాళ్ళు నిర్మాతలు నిర్ణయించిన థియేటర్లు సినిమా బోర్డు నిర్ణయించిన టికెట్ల రేట్లకే అది జరుగుతుంది. బెనిఫిట్ షో మాత్రమే 1000 రూపాయలు మాత్రం ఫ్యాన్స్ కొనుక్కొని సిద్ధపడి ఇష్టప్రకారంగానే కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. అలాగే మేము గతంలో వేరే సినిమాలు వైసీపీ ప్రభుత్వంలో రేట్లు పెంచడం, అది ఇతర దానికి ఉపయోగించడం అలా కాదు. మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్ ప్రజలకి, పేదవాళ్ళకి పెంచిపెట్టడం గురించి, మొదటి రోజు కలెక్షన్ గురించి తీసుకెళ్లి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారండి. సినిమా ఓజీ సినిమా రేపు విడుదలవుతుంది కాబట్టి మనం అనుకున్న సాధిస్తాం కాబట్టి, మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు విడుదలవుతుంది కాబట్టి మనకి వైసీపీ వాళ్ళు టికెట్ల రేట్లు పెంచారంటున్నారు కాబట్టి అలాంటివి ఏం లేకుండా మామూలుగానే ఉంటుందని టికెట్ల రేటు. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగుండాలని మేము కోరుకుంటున్నామండి. రేపు తెల్లవారుజామున 4 గంటలకి మనకి టీజర్ ఓపెన్ అవుతుందండి. ఆ టీజర్లో అందరూ బారుకోవాలని, అందరూ ఉండాలని మేము అనుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా డబ్బులు పెంచారని, అది పెంచారని అన్నారు, వైసీపీ అంటున్నారు కాబట్టి అలాంటిది ఏం లేకుండా మామూలుగానే టీజర్గా ఉంటుంది. మన సినిమా బాగా హిట్ అవుతుందండి. ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ 5 సంవత్సరాల్లో తీసిన ఓజీ సినిమా కాబట్టి కొంచెం బాగా హిట్ అవ్వాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు బంగారు రాజు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రేపు ఎప్పుడో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే రేపు మా బాసు, మా దేవుడు, మా పవన్ కళ్యాణ్ నాయకుడు. ఎందుకంటే రేపు ఓజీ సినిమా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాను. అలాంటిది ఈరోజు స్టార్టింగ్ రోజు, రేపు ఇప్పుడు తెల్లారితో ఎదురు చూస్తున్నాను. అలాంటిది రేపు మా జనసేన నాయకులందరూ ప్రతి ఒక్కరూ నేను కబుర్లు చెప్పడం జరుగుతుంది. రేపు ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళాలా. ఆ సినిమా చూసిన తర్వాత మన ఫ్యాన్స్ అందరూ ఒకటి అవ్వాలా. ఎందుకంటే మన బాస్ సినిమా లేకలా సినిమా మళ్ళీ టైం ఎక్కువ తీసుకొని మళ్ళీ సినిమా తీయడం జరిగింది. అలాంటిది రేపు మేము ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. దానికి